నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం జాడుపల్లి వద్ద భారీగా 563.92 కేజీల గంజాయి సీజ్ చేసి ముగ్గురిని అరెస్టు చేశామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఒరిస్సా నుంచి వాహనంలో తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో పోలీసులు తనిఖీ నిర్వహించగా గంజాయి పట్టుపడిందని, శ్రీకాకుళం జిల్లాకు ఏఓబి ప్రాంతం ఉండటంతో అక్రమ రవాణా అధికమవుతుందని నిఘా పటిష్టవంతం చేశామని, ఎప్పటికప్పుడు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల వైపు మల్లుతున్నారని, తల్లిదండ్రులు పిల్లలపై అవగాహన కల్పించాలని పోలీస్ శాఖ పరంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు అందరూ సహకరించాలని, సమాచారం తెలిసిన వెంటనే తెలియజేయాలన్నారు. గంజాయి విక్రయించినా తరలించినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం బలగా నాగావళి నదీ తీరంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి బుధవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, స్వామివారికి వేకువజాము నుంచి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారని తెలిపారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావటంతో భక్తులు అయ్యప్ప మాలధారణ ధరించి అకుంఠిత దీక్షతో స్వామివారిని వేడుకున్నారు. చిలుకల ద్వాదశిని పురస్కరించుకుని ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. అభివృద్ధి వ్రతం అనేటువంటి వ్రతంతో అభిషేకార్చనతో విశేషంగా ఈ 10 రోజులు కూడా బ్రహ్మోత్సవాలు పాల్గొంటారు. మొదటి రోజు ధ్వజ ఆరోహణం, అంకురారోపణ, పుణ్యాహన వాచనాది పరివార దేవతల ప్రీతికర ధ్వజ ప్రతిష్ట, అలాగే ప్రధాన కలశ స్థాపన, శతకలశారాధనలు, అష్టాభిషేకానికి ద్రవ్యములతో మూల విరాట్ అభిషేకం ప్రత్యేకం. ఈ విధంగా బ్రహ్మోత్సవాలు, అలాగే సంక్రాంతి నాడు సాయంత్రం అఖండ కర్పూరారాధన, జ్యోతి సమయానికల్లా స్వామివారికి విశేష ద్వాదశ హారతులతో పాటు నక్షత్ర హారతి. ఈ విధంగా స్మార్త వైదిక ఆగమ శాస్త్ర ప్రకారము స్వామివారికి విశేష సేవలు అందిస్తున్నాము. అయ్యప్ప అంటే అటు రుద్రరూపుడు, శైవం హి వైష్ణవమివం ప్రవదంతి సంతః, అటు శివ తేజస్సు ఇటు విష్ణు తేజస్సు ఐక్యమైన శక్తి రూపుడే అయ్యప్ప. అలాంటి అయ్యప్పని కొలిస్తే 3 శక్తుల ఆశీర్వచనం ఒక శక్తితో భక్తులు పొందుతూ వారి మనస్సులోని కోరికలన్నీ కూడా వారు నెరవేర్చుకొని అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. ఇది భక్తుల మాటగా చెప్తున్నాను. చాలామంది ఈ 27 సంవత్సరాలలో ఇక్కడ పూర్తి చేసినటువంటి కన్యస్వామిగా మాల వేసుకున్న 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేవాలయంలో ఎంతోమంది సీనియర్ గురుస్వాములందరూ కూడా నేటికి విచ్చేసి ఆలయ అభివృద్ధిలో పాల్గొంటున్నారు. ఇలాంటి విశేష భక్తులతో ప్రతి బుధవారం చాలా విశేషంగా జరుగుతుంది. అలాగే దేవాలయంలో గణపతి ఉత్సవాలు జరుగుతాయి 10 రోజులను, నవరాత్రోత్సవాలు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర ప్రత్యేక ఆరాధనలు ఉంటాయి. స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రంతో నిగృష్ట్వైర సమాయుతై కాళైర్హరితమావన్నై ఇంద్రాయాహి సహస్రైకు అగ్నిర్విభ్రాష్టివసన వాయుశ్వేత శిఖద్రుక సంవత్సరో విషువన్నై నిత్యాస్తే అనుచరాస్తవాని స్వామివారి మూలమంత్రంతో సుబ్రహ్మణ్యేశ్వర ఆవరణ అర్చనలు విశేషంగా జరుగుతాయి. కళ్యాణం కోరికతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్యాణం యోగం కలిగి తీరుతున్నది. ఇలాంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆవరణ అర్చనలు కూడా దేవాలయంలో విశేషంగా జరుగుతుంది. అలాగే శివరాత్రి లింగోద్భవకాల అర్చన జరుగుతుంది. అలాగే మార్గశిర ఏకాదశి నాడు, ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక మూలవిరాట్ అభిషేకార్చన జరుగుతాయి. అలాగే ఆదిత్యాది నవగ్రహాలు ఇక్కడ వేయించేసి ఉన్నాయి. వారికి కూడా శని త్రయోదశి విశేష తిల అభిషేకాలు
విశేషంగా జరుగుతాయి. అలాగే ఆంజనేయ జయంతి, హనుమత్ జయంతి నాడు కూడా సింధూరార్చన, నాగవల్లి జలార్చన అనేటువంటి కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ సంవత్సరం 25వ తారీఖు సోమవారం నాడు స్వామివారిని ఆరాట్టు అవబృతం అనేటువంటి కార్యక్రమం ధ్వజారోహణతో అవబృతం జరిపిస్తాం. నాగావళికి ఊరేగింపుగా స్వామిని భక్తుల శరణఘోషలతోటి, వేదస్వస్తోటి, బాణాసంచా విశేష కార్యక్రమాలతోటి నాగావళి నదికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి అక్కడ అవబృతం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి విశేష కార్యక్రమాలను వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక. స్థానిక మంగువారి తోటలో గల శ్రీ సీతారాం మందిరం వద్ద కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదిన సందర్భంగా అఖండ నామస్మరణ ఏకాహం జరిగింది. తేదీ 12-11-2024 మంగళవారం ఉదయం 6 గంటల నుంచి తేదీ 13-11-2024 బుధవారం ఉదయం 6 గంటల వరకు అఖండ నామస్మరణ భజన కార్యక్రమం ఏకాహం శ్రీ తారకరామ భజన బృందం జగలంకి శ్రీనివాసరావు నిర్వహణలో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆహ్వానిత భజన బృందాలు పాల్గొని పలు భక్తి గీతాలను ఆలపించారు. భగవన్నామము భక్తితో కీర్తించిన మాత్రమున పాపరాశులన్నీ భస్మీ పటలమగుననే భావంతో గత 22 సంవత్సరాలుగా ఈ భజన కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు జగలంకి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నుంచి వచ్చిన సుధాదాసు గారి గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే శ్రీ రాజరాజేశ్వరి పీఠం వ్యవస్థాపకులు డాక్టర్ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ మరియు వారి శిష్య బృందం పలు భక్తి గీతాలు, కీర్తనలతో భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీకాకుళం నగరం మంగువారి తోట శ్రీ సంపత్ వినాయక దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కార్తీక మాసం శుక్లపక్షం సందర్భంగా ప్రాతకాల సమయంలో అర్చనలు, అలంకరణ చేశామన్నారు. కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి మడి మీద అభిషేక అర్చన జరుగుతుందన్నారు. ఈ ఆలయంలో విశేషంగా పంచామృత అభిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదంగా తీసుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ప్రతిరోజు శివలింగానికి నమ్మక చమకాలతో ప్రతిరోజు విశేషంగా పూజలతో నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్క భక్తులు కూడా ఏమిటంటే శాలగ్రామానికి మామూలు తీసుకుండా శాలగ్రామం ప్రతి ఒక్కరు కూడా అంటే పంచామృతాలతో పాలతో అభిషేకం చేయించి అర్చన చేయించి తీసుకోవడం ఈ ఆలయం విశేషంగా కూడా జరుగుతూ వస్తుంది. అలాగే విశేషంగా అభిషేకం చేయించుకుని వాళ్ళ శాలగ్రామ దీపదాన మంత్రాలతో విశేషంగా కూడా రామధర్మాలతో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారు ప్రాతకాలం అంటే తెల్లవారు 3 గంటలకు ఇక్కడ 2:30-3 గంటలకు ఆలయం తీసి కానీ ఆలయం లోపల నుంచి గడి వేసుకుని అర్చక స్వాములు మాత్రమే అంటే ఎవరికి మడి మీద కూర్చుని విఘ్నేశ్వర పూజ అలాగే ప్రతిరోజు కూడా శివలింగానికి విశేషంగా నమ్మక చమకాలతో రోజు కూడా తెల్లవారు 3 గంటల జాముకి అభిషేకార్చన జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ముందుగా గోత్రనామాలు రాయించుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కొంతమంది వీలున్న ప్రతి ఒక్కరు కూడా తీర్థం ప్రసాదం కూడా ఇంటికి చేరవేయడం జరుగుతుంది. అలా కార్తీక మాసంలో అలాగే సామూహికంగా ఏదో ఒక ఆదివారం అంటే ఈరోజు 4వ ఆదివారం నెల సాక్షాత్తు శ్రీనాథ స్వామి వారి వ్రతం కూడా సామూహికంగా కూడా ఈ ఆలయంలో జరుగుతుంటుంది. అలా సంకటచతుర్థి హోమాలు అలాగే కార్తీక మాసంలో విశేషంగా క్షీరాబ్ది తులసి పూజ, నిన్న సాయంత్రం తులసి పూజ విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా సాక్షాత్తు స్వామివారి వల్ల ఆలయ ధర్మకర్త కొండ రాంబాబు గారి ఆధ్వర్యంలో అర్చక ప్రధాన అర్చకులైన రామశర్మ గారి చేతుల మీదుగా ఇవన్నీ కూడా జరగడం జరుగుతుందన్నమాట. స్వస్తి సర్వేజనా సుఖనాభవంతు సంస్థ లోకా సుఖనాభవంతు. కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినటువంటి వయోవృద్ధుల పోషణ మరియు సంరక్షణ చట్టం 2007పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని వివిధ ప్రాంతాల నుంచి హాజరైనటువంటి రిటైర్డ్ ఉద్యోగులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముక్త కంఠంతో కోరారు.
శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న న్యాయ సేవా సాధికార సంస్థ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన శ్రీకాకుళం జిల్లా స్థాయి వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007పై అవగాహన సదస్సులో పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి రెడ్డి సన్యాసి నాయుడు మాట్లాడుతూ భారతీయ సమాజంలో సాంప్రదాయ పద్ధతులు, విలువలు, పెద్దవారి భద్రతా సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా 2007లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వయోవృద్ధులకు చేరాలని, దీనికి వయోవృద్ధుల శాఖ చొరవ తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఉండటం వల్ల, ఈ చట్టం ప్రాధాన్యత తెలియకపోవటం వల్ల చాలామంది వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఈ చట్టం ప్రాధాన్యతను తెలుసుకుని పిల్లలు ఎవరు కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేయకూడదని, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వారిపై ఈ చట్టం ద్వారా శిక్షలు వేసే పద్ధతి కూడా ఉందని స్పష్టం చేశారు. న్యాయ సేవ సహకార సంస్థ అలాగే మన జిల్లా వికలాంగులు మరియు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరపున, అలాగే మన జిల్లా వైద్య శాఖ తరపున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ జిల్లా న్యాయ సేవ సదనంలో వయోవృద్ధులకి ఉన్న చట్టాలేంటి, ఆ చట్టాల వల్ల ఉన్న మంచి ఏ రకంగా జరిపించుకోవాలా, వాళ్ళకి ఈ చట్టం ప్రకారము ఉన్న లాభాలేంటి, అలాగే వాళ్ళు ఎవరైనా నిర్లక్ష్యానికి పిల్లల వల్ల కానీ తోటి ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ గురైతే వాళ్ళు ఏ రకంగా ఈ చట్టం కింద రక్షణ పొందొచ్చు, అలాగే ఈ వృద్ధాప్యంలో ఏ రకంగా ఉంటే ఈ వృద్ధాప్యంలో మనం ఉన్నాము అనే ఫీలింగ్కి, ఆ రకంగా వచ్చే వ్యాధులకి దూరం కావచ్చు అనే దాని మీద మన మెడికల్ ఆఫీసర్స్ అందరూ సలహాలు కూడా మీద ఇచ్చి ఈరోజు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, అన్ని శాఖల వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. స్వామి శరణమయ్యప్ప, శరణు శరణమయ్యప్ప అంటూ భక్తుల నినాదాలతో గుజరాతీపేట మారుమోగింది. శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం వద్ద అయ్యప్ప తిరువీధిని గురు భవానీ మణికంఠ ఆధ్వర్యంలో తిరువీధి ఉత్సవం మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. తప్పెటగుళ్ళు, ముర్రాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ తిరువీధి ఉత్సవం ఫాజుల్బేగ్ పేట మీదుగా దేవాంగుల వీధి వరకు అంగరంగ వైభవంగా సాగింది. తిరువీధి ఉత్సవం ఆద్యంతం స్వామివారి నామస్మరణలతో గుజరాతీపేట మారుమ్రోగింది. ముందుగా వీర బ్రహ్మేంద్ర స్వామి మఠంలో స్వామివారి విగ్రహానికి పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయక కుమారస్వాముల సమేత అయ్యప్ప స్వామిని ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా న్యూ బ్లడ్ బ్యాంక్ శ్రీకాకుళం మేనేజర్ మణికంఠ మాట్లాడుతూ స్వామివారి తిరువీధి నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులతో జిల్లా ప్రజలకు మంచి జరగాలని, ఆ స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పారు. స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీలో అయ్యప్ప పడి పూజను ప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి పడి పూజను నగరవాసులందరూ కనులారా వీక్షించి పునీతులయ్యారు. సుమారు 2000 మంది భక్తులు పాల్గొనగా అధిక సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు పాల్గొన్నారు. భజనానంతరం గురుస్వాములను సత్కరించి వచ్చిన భక్తులకు అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మండల వీధి ప్రసాద్ గురుస్వామి మాట్లాడుతూ స్వామి సేవలో ఈరోజు మహాలక్ష్మీనగర్ కాలనీ వాసులందరూ పాల్గొన్నారని, ఆధ్యాత్మికంతో సంతృప్తి కలుగుతుందని, దీక్ష సన్మార్గంలో నడిపిస్తుందని, శాంతం అలవరుస్తూ ప్రతి ఒక్కరి విజయానికి పునాది వేస్తుందన్నారు. క్రమశిక్షణతో పాటు మాస దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని, స్వామి సేవలు భజనలు పరమానందమన్నారు. స్వామివారి అభిషేక దృశ్య మాలికతో భక్తులందరూ స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామి శరణాలతో హోరెత్తించారు. ఈ భజన బృందంలో మండల వీధి ప్రసాద్ గురుస్వామి, శిష్య బృందం, మహాలక్ష్మీనగర్ పూజ రమణ గురుస్వామి, రవి గురుస్వామి శిష్య బృందం, స్థానిక భక్త బృందం పాల్గొన్నారు. రాజమండ్రిలో ఈ నెల 10న జరిగిన ఆంధ్రప్రదేశ్ మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు.
గోదావరి స్విమ్మింగ్ క్లబ్లో నిర్వహించిన ఈ పోటీల్లో క్రీడాకారులు 21 స్వర్ణ, 1 రజిత, 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుప్పల వెంకట్రావు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి అభినందనలు తెలిపారు. ఈ మేరకు పుక్కళ్ల సత్యరాజు 4 బంగారు, జి సహదేవుడు 4 బంగారు, డి ప్రకాశరావు 4 బంగారు, కిషోర్ రాకోటి 3 బంగారు, 1 రజతం, డి గణపతి 2 బంగారు, సిహెచ్ వెంకట 2 కాంస్య పతకాలు సాధించారు. డిసెంబర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనపరిచి మరిన్ని పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నౌపడ రాజారావు, కోచ్ షేక్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ 9 సంవత్సరాల్లో శ్రీకాకుళంలోనే 2019లో మన ఇక్కడ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది భారీ స్థాయిలో. మరి అదేవిధంగా ప్రతి పోటీల్లో కూడాను శ్రీకాకుళం మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచి ఈ శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో ఇనుమడింపు చేస్తున్నందుకు వారందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ జిల్లా నుంచి వెళ్ళినటువంటి 7 సభ్యుల్లో 4 గోల్డ్ చొప్పున మా సత్యరాజు గారు సీనియర్ సభ్యులు నిలబడండి వస్తారు. ఆయన 4 యూనిట్ స్పోర్ట్స్ నుంచి ఆయన 4, సహదేవుడు గారు 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. అదేవిధంగా గణపతి గారు ఏమొచ్చి 2 పార్టిసిపేట్ చేసి 2 సంపాదించారు. కిషోర్ గారు ఏమొచ్చి ఆయన 4 పార్టిసిపేట్ చేసి 3 గోల్డ్, 1 సిల్వర్ తెచ్చారు. వెంకట గారు 2 పార్టిసిపేట్ చేసి 2 బ్రాంజ్ వచ్చింది. ప్రకాష్ గారు అని చెప్పేసి ఆ ఎక్స్ఆర్మీ అనమాట, ఆయన ప్రస్తుతం రాలేని పరిస్థితులు ఉన్నారు. ఆయన 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. అప్పారావు గారు ఏం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన కూడా 4 ఈవెంట్స్లో 4 గోల్డ్ మెడల్ సంపాదించారు. టోటల్గా 21 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు సంపాదించిన సందర్భంగా మా స్విమ్మర్స్ అందరికీ కూడా మరొకసారి మా స్విమ్మింగ్ అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, డిసెంబర్లో జరిగే రాష్ట్ర పోటీల్లో కూడా చక్కని ప్రతిభ కనపరిచి ఈ జిల్లా స్థాయిని ఇన్వోల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందుకు మీ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ, ముందుగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రావు గారిని మరొకసారి మాట్లాడుతూ కోరుకుంటున్నాను. నాకు కార్యదర్శిగా రాజారావు గారు ఉన్నారు, కోచ్ గారు సుభాన్ గారు ఉన్నారు. మాకు పెద్దలు ఏమిటంటే ఈయన్ని మన బైఫ్రికేషన్ డిస్ట్రిక్ట్స్లో పార్తీపురం మంజం జిల్లాకి వెళ్ళడం మూలంగా కొంతమంది స్విమ్మర్స్ని తయారు చేయడానికి మాకు అవకాశం లేకపోయింది. 10వ తేదీన స్టేట్ మీట్ జరిగిన దానిలో పాల్గొన్నారు మన మెంబర్స్. వాళ్ళకి ముందుగా ఎవరెవరికి గోల్డ్ మెడల్ వచ్చాయో వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా నుంచే 21 గోల్డ్ మెడల్, 2 బ్రాంజ్, 2 సిల్వర్, మొత్తం 25 మెడల్స్ మనకి రావడం జరిగింది. ఇది మనకి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం స్టేట్లో 1/4 మెడల్స్ మనకే వచ్చాయి. అలాగే వీళ్ళు ఎప్పుడు గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ స్టేట్లో ఎక్కడ జరిగినా వాళ్ళు పార్టిసిపేట్ చేయడము, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇంకా చాలామంది స్విమ్మర్స్ రావాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటూ, ఇంకా రాష్ట్ర స్థాయి పోటీలు కూడా ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా మాదిగ మహిళా సమాఖ్య ముఖ్య నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశం పాత శ్రీకాకుళం హరిజన వీధి కమ్యూనిటీ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలు ఆలపాటి కరుణ, రాష్ట్ర మాదిగ మహిళా సమాఖ్య నాయకురాలు నంబూరి నబిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగ మహిళా సమాఖ్య సమీక్షా సమావేశం ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలైన ఎంఎంఎస్ జిల్లా స్థాయి కమిటీలు తప్పకుండా వేసి జాతి బిడ్డల భవిష్యత్తు కొరకు మాదిగ మరియు ఉప కులాల పిల్లలు చదువులు, ఉద్యోగ అవకాశాలు, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వల్ల సాధ్యం అవుతాయని, మన పిల్లల చదువులలో మెరుగైన ఫలితాలు రావటానికి మహిళలుగా మన పాత్ర ఉందని, మాదిగ దండోరా 30 సుదీర్ఘ పోరాటంలో మంద కృష్ణమాదిగ అకుంఠిత దీక్షతో, మొక్కవోని ధైర్యంతో జాతి బిడ్డల భవిష్యత్తు కొరకు ముందుకు కదిలారని తెలిపారు. ఎంఆర్పిఎస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులుగా దీర్ఘాసి హరిను, గర్భాపు ప్రభాకర్ను, గౌరవ ఉపాధ్యక్షులుగా ఇద్దిమాల సుజాతను రాష్ట్ర ఎంఎంఎస్ ఎంఆర్పిఎస్ నాయకులుగా ప్రకటించారు. ఒక ఆడవాళ్ళంగా మనం చెల్లిగాను అన్నలకు అన్నదండగా ఉన్నాం, తల్లులుగాను బిడ్డలకు అన్నదండగా ఉన్నాం, భార్యలుగాను భర్తలకు అన్నదండగా ఉన్నాం, కోడలుగాను అత్తమామలు సాగినటువంటి
గొప్ప చరిత్ర ఎవరైనా ఉందంటే కనుక స్త్రీగా పుట్టినటువంటి మనకి అన్ని విషయాల్లో కూడా సమర్థవంతంగా సంసారాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఆడవాళ్ళకే సహజం. మగవాళ్ళకు అంటే చాకరీ దయచేసి మీరు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మీరు బయటికి వెళ్ళి ఒక పని చేస్తే మేము వెళ్ళడానికి మన పనులు చేస్తాం, పిల్లలు సాగుతాము, మిమ్మల్ని సాగుతారు, అన్ని కూడా అన్ని సమర్థవంతంగా ఫ్యామిలీ పరంగా ఏదైనా సమర్థవంతంగా చేయగలిగిన శక్తివంతమైన ఎవరికైనా ఉందంటే కనుక అది మా స్త్రీ జాతర నేను గర్వంగా చెప్తాను. అది ఒప్పుకోవాల్సిందే, అందరూ ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోకపోతే పుట్టిన పరిస్థితి ఈ రోజు కూడా నేనే ఎక్కువ కాబట్టి కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ రోజు మన మాదిరికంటే కాదు అనగాంధ వర్గాలు 59 కులాలకు, అంతేకాదు అగ్ర కులాలకు కూడా పేదలకు ఏదైనా న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శ్రీ మందకృష్ణమాదిరి గారు. అగ్ర కులాలకు ఎలా న్యాయం జరిగింది? ప్రతి వైట్ రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. మన మాదిరికే వచ్చిందా? ఆరోగ్యశ్రీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో కూడా ఆరోగ్యశ్రీ లేదు. పెన్షన్ కూడా 3000 4000 రావు, 800 మాత్రమే. ఆయన రాష్ట్రంలో కూడా 800 పెన్షనే ఉంటుంది. కానీ మన దేవుడు మన మాది గారి ముద్దు బిడ్డ మన శ్రీ మందకృష్ణమాదిరి గారి పోరాటం వల్ల 2 తెలుగు రాష్ట్రాలు ఈరోజు వితంతువులు కానీ వృద్ధులు కానీ 4000 తీసుకుంటున్నారు, వికలాంగులు అయితే 6000 తీసుకుంటున్నారు. ఎందుకు ఉద్యమం చేసింటాడన్నా? ఈరోజు ప్రధానమంత్రి చేయలేడు, ముఖ్యమంత్రి కూడా చేయలేడు. ముఖ్యమంత్రి చేశాడంటే అలా పార్టీని పైకి లేపుతాడు. ఏ ముఖ్యమంత్రి సరే వైసీపీ అయితే జగన్ గారు అయితే వైసీపీని లేపుకుంటాడు, మరి చంద్రబాబు గారు అయితే టీడీపీని లేపుతాడు, మోడీ గారు అయితే బీజేపీని లేపుతాడు, పవన్ గారు అయితే జనసేన లేపుతాడు. కానీ అన్ని జాతుల్ని పైకి లేపి అనగాని వర్గాలు ఎవరైనా ఉన్నారంటే బాధపడుతున్నారంటే ఆడగంటే నేనున్నానని చెబుతూ ధైర్యం చేయటట్టు శీతాకాలం దృష్ట్యా స్థానిక గొంటి వీధిలో గల పట్టణ పేదల నిర్మూలన వ్యవస్థలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం సూర్యోదయాన మదర్స్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యులు లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూరా, మెంటర్ నటుకుల మోహన్లు దుప్పట్లను అందించి మాట్లాడుతూ వస్త్రదానం మహాదానమని, చలికాలం దృష్టిలో పెట్టుకుని పేదలకు దుప్పట్ల రూపంలో వస్త్రదానం చేయటం గొప్ప విషయమని, అందుకు మదర్స్ హెల్పింగ్ సొసైటీ డాక్టర్ పైడి ప్రదీప్ ముందుకు వచ్చి మిత్రులు దాతల సహాయంతో మంచి కార్యక్రమానికి పూనుకోవటం హర్షణీయమన్నారు. పలు ముఖ్య కూడళ్లలో ఉండే అభాగ్యులకు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో దుప్పట్లను అందించే కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే వీరిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే నిస్సహాయులు చలికాలంలో అనారోగ్య బారిన పడకుండా ఉంటారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి నిత్యం నైట్ షెల్టర్లో నిస్సహాయకులకు ఏదో ఒక రూపంలో సేవ చేస్తున్న ప్రతి సభ్యునికి పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో సేవకులు ఉర్లాం శివతేజ, నటుకుల మోహన్, మిత్రులు కెనడా జార్జ్, పొడుగు చరణ్, నేటి దాత డాక్టర్ పైడి ప్రదీప్, నైట్ షెల్టర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధూరా. ఇవాళ మనం గొంటి వీధిలో గల నైట్ షెల్టర్ హోమ్కి వచ్చాము. వచ్చి ఇలా అందరికీ పేదలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మదర్స్ హెల్పింగ్ సొసైటీ పైడి ప్రదీప్ గారు, అలానే మన నటుకుల మోహన్ గారు, చరణ్ గారు, కెనడా నుంచి వచ్చిన జార్జ్ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పేదలందరికీ ఆదుకొని బ్లాంకెట్స్, ఈ చలికాలంలో బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. సో ఇలా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజలను మోసం చేసేలా ఉందని, హామీల అమలు చేయటానికి అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. బడ్జెట్లో కానరాని మహాశక్తి 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామని హామీ, తల్లికి వందనంలో కోతలు, 20 లక్షల ఉద్యోగాల ఊసేలేదు, నిరుద్యోగ భృతి 3000 మాట్లాడనే లేదని, ఉచిత బస్సు ప్రస్తావనే లేదన్నారు. సూపర్ 6 హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామని కానీ, నిర్దిష్ట కేటాయింపులు కానీ లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం 2024-25 పూర్తి బడ్జెట్ను సోమవారం అసెంబ్లీకి సమర్పించిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా
ప్రతిబింబించకపోగా భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సూపర్ 6లో తొలి హామీగా నిరుద్యోగ యువతకు నెలకు 3,000 చొప్పున భృతి ఇస్తామని చెప్పినప్పటికీ బడ్జెట్లో అసలు ఆ విషయాన్నే ప్రస్తావించకుండా యువతను ఎప్పటిలానే చంద్రబాబు సర్కారు మోసం చేసిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా బడ్జెట్లో చెప్పకుండా తూతూ మంత్రంగా 1000 కోట్లు విదిలించి మసిపూసి మారేడుకాయ చేశారన్నారు. దేశంలో నిత్య పూజలు అందుకుంటున్న ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకుంటున్న శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో తెప్పోత్సవం బుధవారం సాయంత్రం చిలుకుల ద్వాదశి సందర్భంగా ఆలయ ఆవరణలో ఉన్న ఇంద్ర పుష్కరిణిలో కనుల పండువగా సాగింది. కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని హైందవ సాంప్రదాయబద్ధంగా ఆదిత్యునికి తెప్పోత్సవం ఇంద్ర పుష్కరిణిలో ఆలయ అధికారులు, అర్చకుల నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు శ్రీకాకుళంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తొలుత అరసవల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వై భద్రాజీ, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మల నేతృత్వంలో పూజలు నిర్వహించి స్వామివారి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ సారథ్యంలో ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని హంస నావపై కొలువు తీర్చి 12 సార్లు ఇంద్ర పుష్కరిణిలో విహరింపజేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు తెప్పోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8:30 వరకు గర్భాలయంలో స్వర్ణాలంకరణలో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని వచ్చి స్వామివారిని అలంకరించారు. పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తెప్పోత్సవాన్ని తిలకించి మొక్కులు తీర్చుకున్నారు. పురుషోత్తమా 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 పొడగంటివయ్యా మిమ్ము పురుషోత్తమా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరించి పెద్దలిచ్చిన విధానమా గారా వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.